ఫైనల్లీ మౌనిక ఈస్ హోమ్. 7.5 months తర్వాత వచ్చింది ఇంటికి. అంటే నవంబర్లో నా రిసెప్షన్ అయింది కదా, అయిన 4-5 డేస్కి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి మళ్ళీ అసలు ఇంటికే రాలేదు. డిసెంబర్లో మమ్మల్ని చూడడానికి ముంబై వచ్చింది. అంటే లైక్ ఇయర్ ఎండ్ లీవ్స్ ఉంటాయి కదా, ఎక్స్పైర్ అవుతాయని చెప్పి 4-5 days ఇస్తే వచ్చింది. రాజమండ్రి అయితే ఇదే రావడం. నార్మల్గా ఏప్రిల్ మే టైంలో వద్దాం అనుకుంది, కానీ నేను ప్రెగ్నెంట్ అని తెలిసాక నా కోసం అయితే ఆగిపోయింది. ఎందుకంటే నాకు శ్రీమంతం చేస్తే అప్పుడు రావాలి, డెలివరీ టైంకి రావాలి అని చెప్పేసి నా కోసం లీవ్స్ యూజ్ చేద్దామని అయితే సాక్రిఫైస్ చేసి అన్ని మంత్స్ తర్వాత ఇప్పుడు వచ్చిందనమాట. ఎప్పుడు ఇంటికి వచ్చినా ఏదో ఒకటి షాపింగ్ చేసి అయితే తీసుకొస్తుంది. ఈసారి అయితే ఏం వద్దని చెప్పాను, ఎందుకంటే ఇప్పుడు నేను యూజ్ చేసే స్టేజ్లో లేను కదా. ఆయన కూడా అప్పుడప్పుడు అవుటింగ్స్ ఇచ్చినప్పుడు వెళ్ళినప్పుడు కొన్నా అనమాట. ఇవన్నీ క్రాకరీ ఐటమ్స్ అంటే మనకి బాగా ఇష్టం అని తెలుసు కదా, అందుకని ఇవి చూడగానే క్యూట్ అనిపించి తీసుకొచ్చింది. రాగానే ఇంకేం పనేం లేదా, ఇంట్లోనే ఉంటుంది కదా, తర్వాత చూసుకోవచ్చు కదా అని అమ్మ అయితే మమ్మల్ని తిట్లు. అయినా సరే మేమేమి వినిపించుకోలేదు, అవన్నీ తెలిసింది కదా. ఏదైనా అన్బాక్స్ చేయాలంటే ఆ ఎక్సైట్మెంటే వేరని చెప్పి, అయినా కూడా ఇది ఫ్రెష్ అవ్వాలన్నా దీని థింగ్స్ అన్నీ తీసుకోవాలి కదా, దానికోసమైనా సరే బ్యాగ్ ఓపెన్ చేయాల్సిందే. అందుకని అయితే ఇంకా కూర్చొని పోయాము. పింక్ అండ్ బ్లూ బౌల్స్ అన్ఎక్స్పెక్టెడ్గా అలా సెట్ అయ్యాయి కదా, చాలా క్యూట్గా ఉన్నాయి. దేనికైనా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ ఈవిలై ప్లేట్ కూడా నాకు బాగా నచ్చింది. ఇంకా 4 సెట్ కంటైనర్ ఒకటి, డీటాక్స్ వాటర్ ఫిల్ చేసుకోవడానికి గ్లాస్ బాటిల్ అని ఇలా ఏవేవో తీసుకొచ్చింది. ఇంకా ఈ మధ్య ఈ బాటిల్ అయితే బాగా ఫేమస్ అవుతుంది కదా, బాగుంది అని చెప్పాను, నాకు యూజ్ చేసుకుంటాను కదా అని నా కోసం అయితే తీసుకొచ్చింది. ఈ బాటిల్ స్ట్రాంగ్గా ఉంది, చూడడానికి కూడా చాలా బాగుంది, క్వాలిటీ అది కూడాను. ఇవైతే స్టిక్కర్స్ అంట, ఆ బాటిల్ని మనం నచ్చినట్టు డెకరేట్ చేసుకోవచ్చు అంట. అవేం లేకుండానే నచ్చింది నాకైతే. కలర్ కూడా చాలా డీసెంట్గా చాలా బాగుంది. ఇంకా చుట్టుపక్కల చిన్నపిల్లలకి ఇద్దామని ఒక చాక్లెట్ ప్యాకెట్ అయితే తీసుకుంది. స్టార్టింగ్ ఫ్రాక్ అయితే నాకు బాగా నచ్చింది. అది నేను మెటర్నిటీ షూట్కి కానీ లేదా హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు బేబీతో అప్పుడు కానీ వేసుకుంటాను. ఈ ఫ్రాక్ కూడా నా కోసమనే తెచ్చింది. ఇంక ఇవన్నీ అయితే గ్రాసరీస్ అనమాట. ఇవి తెలిసిందే కదా, నార్మల్ ఐస్ ట్రేస్. పారామిలిటరీ వాళ్ళకి, మిలిటరీ వాళ్ళకి, ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, ఇంకా మిగతా వాళ్ళకి ఉంటుందో లేదో నాకు తెలీదు. వీళ్ళందరికీ స్పెషల్గా కార్డ్స్ ఉంటాయి కదా, గ్రాసరీస్ అవన్నీ కొంచెం డిస్కౌంటెడ్ ప్రైజెస్కి వస్తాయి. ఎప్పుడూ తీసుకోలేదు, దీనికి ఇదే కొనుక్కొని అక్కడ యూజ్ చేసుకునేది, కానీ ఇప్పుడు ఎందుకో మరి తీసుకొచ్చింది కొన్ని శాంపుల్కి ఎలా ఉంటాయా అని. ఇంక ఈ గ్రాసరీస్ అనే నార్మలే కదా, బాతింగ్ సోప్స్, టూత్ బ్రషెస్, డిటర్జెంట్ సోప్స్, కంఫర్ట్ అని చెప్పేసి ఏవో కొన్ని తీసుకొచ్చింది. కంపేర్ చేద్దాము వీళ్ళకి అక్కడ ఇచ్చిన ప్రైస్కి ఇక్కడ మనం కొనుక్కుంటే పడే ప్రైస్కి ఎంత మాత్రం మనకి అడ్వాంటేజ్ ఉంటుందా అనేసి. ఇంక ఈ వైట్ కవర్లో అయితే చెప్పాను కదా, మిర్చి బాటిల్ అనమాట అది. అవి చాలా కారంగా ఉంటాయంట, చూడ్డానికేమో చాలా చిన్నగా ఉన్నాయి. ఈ టైంలో నేను తినడం సేఫ్ కాదని చెప్పి వాళ్ళ సార్ నన్ను అయితే అసలు తినొద్దన్నారంట. ఇంకా ఈ బాటిల్ కూడా ఇచ్చారు. ఇదైతే షెజ్వాన్ చికెన్ అంట, రెడీ టు ఈట్, చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇచ్చారట, తీసుకొచ్చింది. ఎలా ఉంటుందో ఇంతవరకు అయితే ఓపెనే చేయలేదు, అలాగే ఉంది తెచ్చింది. ఇదంతా బోన్లెస్ అంట, సో నువ్వు అదే తింటావు కదా, నువ్వు ట్రై చేయి బాగుంటుంది అని అయితే చెప్తుంది. ఇంకా చేయి కింద ఆ ప్యాక్ ఉంది కదా, అదేమో టీ పౌడర్, డార్జిలింగ్ నుంచి వాళ్ళు సరే తీసుకొచ్చారంట, చాలా బాగుంటుంది, ట్రై చేయండి అని చెప్పేసి. డార్జిలింగ్ అదే నేపాలి వాళ్ళు తింటారు, చైనీస్ నూడిల్స్ అనమాట, చాలా బాగుంటుంది. సో నాన్ వెజ్. వీళ్ళందరూ డిఫరెంట్ స్టేట్స్ నుంచి అందరూ కలిసి ఉంటారు కదా, ఎవరి ఇంటికి వెళ్ళినా కూడా అక్కడక్కడ ఫేమస్ అన్నీ తీసుకొచ్చి ఇలా అందరూ ట్రై చేస్తూ ఉంటారనమాట. సో అదన్నమాట తెచ్చిన ఐటమ్స్ అయితే ఇవి. నాకైతే బాగా నచ్చినాయి, తెచ్చినవి కొన్నైనా కానీ భలే క్యూట్గా అనిపించినాయి. ఇవన్నీ ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తానా అని ఉంది. వాటర్ బాటిల్ అయితే వెంటనే ఇమీడియట్గా యూజ్ చేయొచ్చు, మిగతావన్నీ అయితే ఇప్పుడు యూజ్ చేయాలని కదా, నేను మళ్ళీ ముంబై వెళ్ళినప్పుడు తీసుకువెళ్ళి యూజ్ చేయాలన్నమాట.